హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే పర్యావరణంలో ఉన్న ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ పబ్లిష్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పోటీ పరీక్షల ప్రత్యేకం ఈ బుక్ నుంచి తీసుకొని దానికి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత ఉంటుంది? టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 0.03% అయితే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే నైట్రోజన్ పర్సంటేజ్ వచ్చేసి 78.06, 20.94 వచ్చేసి ఆక్సిజన్, 0.93 వచ్చేసి ఆర్గాన్. దీన్నే మనము ఇనర్ట్ గ్యాస్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజును అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుతారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ ఓజోన్ డే అయితే సెలబ్రేట్ చేస్తారు. భారతదేశంలో మనకు ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్, ఈ మినిస్ట్రీ అయితే మనకు వరల్డ్ ఓజోన్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఎప్పుడు అనంటే 16th సెప్టెంబర్. ఇదే రోజున మనం ఎందుకు ఓజోన్ డేని సెలబ్రేట్ చేస్తాము అనంటే, ఆ రోజున మనకు మాంట్రియల్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, అంటే మనకు వాతావరణంలో ఓజోన్ని డిప్లీట్ చేసే సబ్స్టాన్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసం మనం ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని అయితే సైన్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకు ఇదే రోజు నుంచి 1987 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇది అమల్లోనికి రావడం వలన వరల్డ్ ఓజోన్ డేని 16 సెప్టెంబర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. మనకి ఇండియాలో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మినిస్ట్రీ అయితే దీన్ని సెలబ్రేట్ చేస్తుంది. అలాగే మనకు లాస్ట్ ఇయర్ వరల్డ్ ఓజోన్ డే అనేది సెప్టెంబర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. దాని యొక్క థీమ్ వచ్చేసి ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ ద క్లైమేట్ చేంజ్ అనే థీమ్తో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనే మినిస్ట్రీ దీన్ని సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? వెన్ వాజ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ ఎస్టాబ్లిష్? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1972వ సంవత్సరంలో మనకు యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1972 జూన్ 5న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, మనకు మానవుడు పర్యావరణంను ఎలా నాశనం చేస్తున్నాడు అనే దాని మీద ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం జరిగిన మీటింగ్ వచ్చేసి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ మీటింగ్లోనే మనకు యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని నైరోబీ, కెన్యా దేశంలో ఉన్నటువంటి నైరోబీ హెడ్ క్వార్టర్స్గా మనకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్హోమ్ సమావేశంలో పాల్గొన్న భారత ప్రధానమంత్రి ఎవరు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఈజ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ అయితే మనకు భారతదేశం నుంచి ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మనకు 1972వ సంవత్సరంలో స్వీడన్ దేశంలో ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. దీన్నే మనం యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనే పేరుతో కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జీవ అనుఘటకాలు కానిది ఏది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బయోటిక్ కాంపోనెంట్? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఎయిర్. గాలి అనేది మనకు బయోటిక్ కాంపోనెంట్ కాదు.
ఇది వచ్చేసి మనకు ఏబయోటిక్ కాంపోనెంట్. మనకు జనరల్గా ఎకోసిస్టంలో బయోటిక్ అలాగే ఏబయోటిక్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఏవైతే వాటి యొక్క లివింగ్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని బయోటిక్ కాంపోనెంట్స్ అంటాము. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏబయోటిక్ కాంపోనెంట్స్ అయితే అంటాము. మనకు బయోటిక్ కాంపోనెంట్స్లో ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నిటికీ జీవం ఉంటుంది కాబట్టి వీటిని మనం బయోటిక్ కాంపోనెంట్స్ అని అంటాము. అలాగే జీవం లేనివి ఏదైతే ఎయిర్ కానీ టెంపరేచర్ కానీ అలాగే హ్యూమిడిటీ కానీ వీటన్నిటిని కూడా మనము ఏబయోటిక్ కాంపోనెంట్స్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అపికో ఉద్యమం ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరిగింది? అపికో మూమెంట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఈ అపికో మూమెంట్ అనేది జరిగింది. మనకు 1970 సంవత్సరం తర్వాత అనేక పర్యావరణంపై అవగాహన పెరిగి చాలా ఉద్యమాలు అయితే జరిగాయి. అందులో బాగా ప్రధానంగా మనకు బిష్నోయి ఉద్యమం కానీ అలాగే అపికో ఉద్యమం కానీ చిప్కో మూమెంట్ కానీ ఇవన్నీ కూడా మనకు బాగా ఇంపార్టెంట్. అందులో ఈ అపికో మూమెంట్ అనేది కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. దీన్ని మనకు సదరన్ వర్షన్ ఆఫ్ చిప్కో మూమెంట్ అంటే మనకు భారతదేశంలోని నార్దరన్ పార్ట్లో ఈ చిప్కో మూమెంట్ ఎలా అయితే బాగా ఫేమస్ అయిందో అలాగే మనకి సౌత్ స్టేట్ అయినటువంటి కర్ణాటకలో కూడా ఈ అపికో మూమెంట్ అనేది బాగా పాపులర్ అయ్యింది. ఈ అపికో మూమెంట్ అనేది 1983 సంవత్సరంలో జరిగింది. అలాగే ఆ ఫారెస్ట్ నేమ్స్ వచ్చేసి కల్సా ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ అధికారులు ప్లాంట్స్ని కట్ చేసినప్పుడు వాటిని కట్ చేయకుండా వాటిని హగ్ చేసుకొని వాటిని రక్షించడం కోసం ప్రయత్నించిన ఉద్యమమే ఈ అపికో ఉద్యమము. దీన్ని పాండురంగ హెగ్డే అనే వ్యక్తి ఫేమస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానిట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఆల్రెడీ దీనికి ప్రీవియస్ క్వశ్చన్లో ఆన్సర్ చెప్పడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు రెడ్యూస్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అంటే మనకు ఓజోన్ పొర ఏదైతే ఉందో దాని యొక్క డిప్లీషన్ జరుగుతుంది కదా, ఆ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని తగ్గించడం కోసం మనం మానిట్రియల్ ప్రోటోకాల్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఓజోన్ అనేది మనకు ఎక్కువగా స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో స్ట్రాటోస్ఫియర్లో ఉన్నప్పుడు ఓజోన్ని గుడ్ ఓజోన్ అని పిలుస్తాము. అలాగే ట్రోపోస్ఫియర్లో ఉన్నప్పుడు దాన్ని బ్యాడ్ ఓజోన్గా పిలుస్తాము. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకు 1987 సంవత్సరంలో ఫైనలైజ్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని తగ్గించడం కోసం ఏర్పరచుకున్న ప్రోటోకాల్. జనరల్గా మనకు ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏదైతే ఓజోన్కి హానికరంగా ఉన్నాయో ఓజోన్ లేయర్కి, వాటిని మనం ఎక్కువగా రిఫ్రిజిరేటర్లో కానీ ఎయిర్ కండిషనర్స్ ఏసీస్లో కానీ అలాగే ఏరోజాల్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వీటిలో కానీ మనము ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో వీటిని తగ్గించడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది 1987 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలను జంతువులను అవి నివసించే సహజ ఆవరణ వ్యవస్థలోనూ లేదా మానవుడితో నిర్వహించే ఆవరణ వ్యవస్థలో సంరక్షించడాన్ని ఏమని పిలుస్తారు? ఇది మనకు కన్జర్వేషన్ మెథడ్స్ అనే టాపిక్లో వస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇన్సైటు కన్జర్వేషన్. అంటే అవి ఏదైతే ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేస్లోనే మనం వాటిని కన్జర్వ్ చేయడాన్ని ఇన్సైటు కన్జర్వేషన్ అని అంటాము. అదే లేదు వాటి కోసం స్పెషల్గా కన్జర్వేషన్ని మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని మనము ఎగ్జైటు కన్జర్వేషన్ అని అంటాము. ఇన్సైటు రిఫర్స్ టు ద యానిమల్ ఒరిజినల్ హోమ్. అంటే మనకు దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ వీటన్నిటిని కూడా ఇన్సైటు కన్జర్వేషన్ సైట్స్ అంటాము. అలాగే జూలాజికల్ గార్డెన్స్ కానీ సీడ్ బ్యాంక్స్ కానీ జీన్ బ్యాంక్స్ వీటన్నిటిని కూడా ఎగ్జైటు కన్జర్వేషన్ సైట్స్ అని అంటాము. ఎగ్జైటు అని అంటే యానిమల్ న్యాచురల్గా ఉండే ప్లేస్లో కాకుండా వాటిని పర్టికులర్గా కొన్ని
ప్రొటెక్టెడ్ ఏరియాస్ అలాంటి వాటిల్లో కన్జర్వ్ చేయడాన్నే మనము ఎగ్జైటివ్ కన్జర్వేషన్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి పనులను మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధిని ఏమని పిలుస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్. తెలుగులో దీన్ని సుస్థిర అభివృద్ధి అంటాము. అలాగే మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి టోటల్గా 17 ఉన్నాయి. వీటిని మనము 2016 నుండి 2030 సంవత్సరంలోపు సాధించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అనేది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే 1972 సంవత్సరంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్లో ఇది పాపులర్ అయితే అవడం జరిగింది. అది కూడా 1983 సంవత్సరంలో బ్రంట్లాండ్ అధ్యక్షతన వేసిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ని బాగా హైలైట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ మీద వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.